లాకప్ ఎపిసోడ్ 10 లవ్ అండ్ వార్. లాకప్లో ఎప్పుడూ కష్టంగా ఉండదు, కానీ డెసిషన్స్ తీసుకోవడమే కష్టంగా ఉంటుంది. ఇప్పుడు రియాజ్ ఎవరిని రిస్క్లో వేస్తాడు తనకి వచ్చిన పవర్తో అని జైలర్ మాట్లాడుతూ వినిపిస్తాయి మనకి. రామ్ వచ్చి చెప్తాడు సునీతని రిస్క్లో వెయ్యమని చెప్పింది అని. రియాజ్ వెళ్ళి సునీతతో మాట్లాడతాడు. నెక్స్ట్ బజర్ వస్తుంది. వరుణ్కి ఇస్తాడు రియాజ్. వరుణ్ ప్లాట్ఫామ్ మీద నించుని స్కాన్ చేస్తాడు. ఇప్పుడు వరుణ్ పవర్ ఒక ఇన్మెట్ని జడ్జ్మెంట్ డే వరకు రిస్క్లో వేయడానికి పవర్ వస్తారు. ఆ ఇన్మెట్కి క్రాక్ డౌన్లో కూడా సెక్యూర్ అవ్వటానికి ఛాన్స్ కూడా దొరకదు. నెక్స్ట్ బజర్ వస్తుంది. జైలర్ రితీష్ వస్తారు. రియాజ్ని అడుగుతారు, ఎవరిని రిస్క్లో వేస్తున్నావు అని. అప్పుడు రియాజ్ సునీత నేమ్ చెప్తాడు. ఇక సునీత అట్ రిస్క్ అనమాట. ఇక ఖర్చా పానీ కోసం 50K యాడ్ అవుతుంది. ఇప్పుడు మొత్తం 1,02,617 రూపీస్ ఉంటుంది ఖర్చా పానీ కోసం. నెక్స్ట్ వరుణ్ని అడుగుతారు. వరుణ్ కూడా సునీతని సెలెక్ట్ చేస్తారు. అప్పుడు జైలర్ చెప్తారు, సునీత డైరెక్ట్గా జడ్జిమెంట్ రోజు వరకు అన్సేఫ్గా గేమ్ కూడా ఆడరు అని చెప్పి వెళ్ళిపోతారు. నెక్స్ట్ డిజిటల్ క్యాంటీన్ ఓపెన్ అని వస్తుంది. అది యోగేష్ అందరికీ చెప్తారు. అప్పుడు శ్రేయ వచ్చి ఆర్డర్ చేస్తూ ఉంటుంది. మళ్ళీ తమాషా చేస్తుంది, సారీ చెప్పాలి అని ఆకాంక్ష చౌదరితో. అప్పుడు ఆకాంక్ష అంటది నో అంటుంది. అప్పుడు శ్రేయ, నా పాయింట్ నేను చెప్తా, నువ్వు స్టూపిడే కాకుండా రూడ్ అండ్ థీఫ్, కానీ ఫుడ్ తినచ్చులే అని ఇన్సల్ట్ చేసి మరి ఆర్డర్ చేస్తుంది తిను అనేసి. అప్పుడు ఆకాంక్షకు అది నచ్చదనమాట. బై మిస్టేక్గా శ్రేయ కొడుతుంది తన్ని, కానీ అది నాకైతే ఇంటెన్షనల్గానే కొట్టినట్టే అనిపించింది. ఇక అప్పుడు ఫైట్ జరుగుతుంది. మళ్ళీ ఆకాంక్షకి బ్లడ్ కూడా స్క్రాచ్ మార్క్ పడుతుంది అనమాట. ఇక కోపం వస్తుంది దానికి, ఫుల్గా ఫైట్ చేస్తుంది. ఇక వాష్రూమ్ వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది. యోగేష్ వెళ్తాడు, కన్సోల్ చేస్తాడు పాపం, కానీ తనేమో వినదు. ఇక శ్రేయతో మాట్లాడతాడు, నీకు ఫేస్ పై మార్క్ పడితే ఓకేనా, ఇలా ఇలా ఎందుకు ఫైట్ చేస్తున్నావు ఆ పిల్లతో అన్నట్టు అంటాడనమాట. ఇక ఆకాంక్ష వెళ్ళి శ్రేయ మాధురి బెడ్ మీద వాటర్ వేసి రచ్చరచ్చ చేస్తుంది. హర్షిత్ వెళ్ళి శ్రేయతో అంటాడు, వెళ్ళి నీ బెడ్ చూసుకో అని. వెళ్ళి చూసుకుంటుంది. వచ్చి మళ్ళీ డిస్కస్ చేస్తుంది, ఫైట్ చేస్తారు ఇద్దరు మళ్ళీ. ఇక చమోలా ప్యామ్ ఫన్నీ చేస్తారు. ఇక యోగేష్ కన్సోల్ చేస్తాడు ఆకాంక్షకి. ఇక ఫుడ్ వస్తుంది. అప్పుడు శ్రేయ ప్లేట్లో వాటర్ వేస్తుంది ఆకాంక్ష. నెక్స్ట్ ప్యామ్ వరుణ్కి బ్రా గిఫ్ట్గా ఇస్తుంది బర్త్డే అని. ఇక యోగేష్ మాధురి బెడ్ చేంజ్ చేస్తారు. ఆకాంక్ష వాటర్ పోసింటారు కదా అందుకు. ఇక లైట్స్ ఆఫ్ అవుతాయి. నెక్స్ట్ శిల్ప శ్రేయ మాట్లాడుకుంటుంటారు ఆకాంక్ష యోగేష్ గురించి. వేస్ట్ ఇన్మేట్స్ గైస్, అసలు నాకు అసలు నచ్చలేదు వీళ్ళిద్దరు. ఇక మార్నింగ్ అవుతుంది, అటెండెన్స్ అయిపోతుంది. ఇక లైలా చమోలా గేమ్ ప్లేన్ గురించి మాట్లాడుతూ ఉంటారు. నెక్స్ట్ ప్యామ్ కూడా యాడ్ అవుతుంది. తర్వాత లవ్ గురించి మాట్లాడతారు. నెక్స్ట్ అందరూ రెడీ అవుతూ ఉంటారు క్రాక్ డౌన్లో గేమ్ ఆడటానికి. ఇక ప్యామ్ రామ్తో అంటుంది, మాధురిజీకి మీ మీద క్రష్ ఉంది అని అంటుంది ఫన్నీగా. యోగేష్ ఆకాంక్షతో మాట్లాడతాడు, నా మాట విని ఫుడ్ తిను అంటే నో, శ్రేయ ఆర్డర్ చేస్తే తినను అంటుంది. నా మాట అయినా విను అని కొంచెం కోపంగానే మాట్లాడతాడు. రామ్ చమోలాకి అడ్వైజ్ ఇస్తాడు. నెక్స్ట్ క్యాంటీన్ ఓపెన్ అవుతుంది. శ్రేయ ఆర్డర్ పెడుతుంది. ఫుడ్ వస్తే తింటూ ఉంటారు అందరూ. ఆకాంక్ష కూడా తింటుంది ఇప్పుడు యోగేష్ చెప్తాడు అనేసి. నెక్స్ట్ జైలర్ ఫర్హా నుంచి అనౌన్స్మెంట్ వస్తుంది, గేమ్ ఏరియాకి రమ్మని. అందరూ వెళ్తారు అక్కడికి. ఇక జైలర్ మాట్లాడుతూ, నేను హాయ్ బాయ్ హలో చెప్పాలి అని ఉన్నా, మీరు నిన్న చేసిన బిహేవియర్స్ చూసి నేను ఇప్పుడు చాలా కంట్రోల్ చేసుకుంటున్నాను. జడ్జిమెంట్ డే రోజు ఇవన్నీ మాట్లాడుతా అని చెప్తుంది. ఇప్పుడు క్రాక్ డౌన్ రోజు రిస్క్లో ఉన్న ఇన్మెట్స్ సేవ్ అవ్వటానికి ఇది లాస్ట్ ఛాన్స్ అని చెప్తుంది. ఒక్క సునీత తప్ప. ఎందుకు అంటే వరుణ్కి వచ్చిన పవర్తో మీకు అట్ రిస్క్ వేశాడు జడ్జిమెంట్ డే వరకు. ఇక గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఫర్హా జైలర్. ఇక్కడ బాక్సెస్ చాలా ఉన్నాయి, అవి టర్న్ చేయాలి. మీ నేమ్స్ ఉంటాయి. 10 నిమిషాల్లో ఎవరు ఎన్ని టర్న్ చేస్తే ఎవరివి ఎక్కువ నేమ్స్ ఉంటే వాళ్ళు సేవ్ అవుతారు. చమోలా
ప్యామ్ మీరు లిక్విడ్ డైట్‌లో ఉన్నారనుకుంటా. ఎవరి కోసం అని జైలర్ అడుగుతారు. వరుణ్, రియాజ్ కోసం అంటారు ఫన్నీగా. ఇక గేమ్ స్టార్ట్ అవుతుంది. శ్రేయ మాత్రం మాధురి నేమ్ ఉన్నది చేంజ్ చేస్తూ ఉంటది అన్ని బాక్సులలో. అలా గేమ్ ఆడుతుంది ఆ పిల్ల. ఇక అంతా గేమ్ అయిపోతుంది. ఇప్పుడు రిజల్ట్ టైం అనేసి జైలర్ అంటారు. శ్రేయ డైసెస్ 0, రామ్ 6 డైసెస్, రియాజ్ 7 డైసెస్, వరుణ్ 14 డైసెస్, మాధురి 19 డైసెస్. మాధురి సేవ్ అవుతుంది. ఇప్పుడు శ్రేయ, రియాజ్, రామ్, వరుణ్, సునీత ఇంకా రిస్క్లోనే ఉన్నారు అని చెప్పి వెళ్ళిపోతుంది జైలర్. ఇక శ్రేయ తన సెల్లోకి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు చమోలా వచ్చి మాట్లాడుతుంది శ్రేయతో. నీ గురించి నువ్వు ఆడొచ్చు కదా, నీ నేమ్ చేంజ్ చేసుకోవచ్చు కదా, ఎందుకు మాధురి గారి గురించి ఆడావు, నీ నేమ్ చేంజ్ చేసేలాగా మాధురి గారిని కన్విన్స్ చేయొచ్చు కదా అలా అంటది. ఎందుకంటే ఇప్పుడు సిచ్యువేషన్ అలా ఉంది కదా, నువ్వు పోగును కూడా పోవచ్చు అని అంటే శ్రేయ అంటది ఓకే పర్లేదు నేను ట్రూత్ చెప్పైనా వచ్చేస్తాను అన్నట్లు ధీమాగా చెప్తుంది. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు ఫ్రెండ్స్ అసలు. తర్వాత ఇంకా తన గురించి అడ్వైజ్ ఇస్తుంది మాధురికి. కొంచెం చూసుకోండి నెక్స్ట్ టైం ఇది రిపీట్ అవ్వకుండా అంటే, ఇప్పుడు నాది తప్పులాగా చెప్తున్నావా అని శ్రేయ మళ్ళీ చమాలతో ఫైట్ చేస్తుంది.